నమస్తే. లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు రావడం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీని ఉంటారా వీడుతారా అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేసింది. సో ఎవరు ఎటువైపు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆత్మ ప్రబోధానుసారము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాలని రేవంత్ రెడ్డి కూడా చెప్పడము. ఇప్పుడు ఏమీ లేవు, ఆత్మ ప్రబోధానుసారం చెప్పాల్సినటువంటి చేయాల్సినటువంటివి కూడా ఏమీ లేవు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో 4 పోతే 35 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో 0 అయిపోయింది. అధికారం కూడా కోల్పోయిన తర్వాత ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్కి పోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత విఫలం చెందారు. ఆ తర్వాత బీజేపీకి వస్తారు, లేదంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్తారనేటువంటి చర్చ సాగుతున్నది. మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. వెళ్తే ఇద్దరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా లేదా తెలుగుదేశంలోకి వెళ్తారా అనేటువంటిది తర్వాత అంశం. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ దగ్గర మిగిలిపోతారు అనేటువంటిదే ఇప్పుడు చర్చనీయాంశము. ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అధికార పార్టీతో అవసరాల దృష్ట్యా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి నాయకులంతా కూడా అధికార పార్టీ వైపు అవకాశం ఉంటే, లేదంటే ఆ అవసరం కోసం అవకాశం కోసం బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో అనేటువంటి అంశంపైన క్లారిటీ రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి పబ్లిక్లోకి వెళ్ళినా కూడా పెద్దగా రాకపోగా ఓటింగ్ పర్సంటేజు చాలా పడిపోయింది. 20% ఓటింగ్ను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, 16% పడిపోయింది. సో అది కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ. ఓడిపోయినా కూడా 2వ స్థానంలో ఎక్కడ లేదు. దాదాపుగా పోటీ చేసిన ప్రతి చోట 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది, 1, 2 చోట్ల తప్ప. అది కూడా అత్యవసర ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పుకోవచ్చు, ఒక ఖమ్మంలో కానీ మానుకోటలో కానీ. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైందంటే, కరీంనగర్లో ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినా కూడా ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి బండి సంజయ్ నేతృత్వం వహిస్తున్నటువంటి కరీంనగర్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకరు బీజేపీ పార్టీలోకి వస్తారా అనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. అయితే ఎందుకు ఈ రాజకీయ చర్చ మొదలైందంటే, బండి సంజయ్కి శుభాకాంక్షలు చెప్పడంలో ఒక కరీంనగర్ మేయరు సునీల్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకరు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టింగ్ పెట్టారు. ఇది ప్రైవేట్గా కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లోనే అధికారికంగా పెట్టారు. గంగుల కమలాకర్ పెట్టినటువంటి పోస్టులో పైన కేసీఆర్, కేటీఆర్లనే పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు. గంగుల కమలాకరు కరీంనగర్ శాసనసభ్యులు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందే గంగుల కమలాకర్ వస్తాడనేటువంటిది, ఆయన పైన ఈ గ్రానైట్కి సంబంధించి ఈడీ కేసులో, ఐటీ కేసులో ఇవి ఉన్నాయి, అంచేత ఆయన బీజేపీ వైపు వస్తాడనేటువంటిది గతంలో కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిండు, అయిపోయింది. ఇప్పుడు ఎంపీ మళ్ళీ బీజేపీ గెలిచింది. గెలిచినటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేటువంటి దాంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బిగ్ జీరో అవ్వడం వల్ల కూడా ఈ పుకార్లకు, ఈ షికార్లకు మూలం వచ్చింది అనేటువంటి విషయం చెప్పవచ్చు. గంగుల కమలాకర్ ఇప్పుడు చేరతాడా, కాంగ్రెస్కి వెళ్తాడా, బీజేపీలోకి వెళ్తాడా తెలియదు. కానీ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి జారిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది. మరి గంగుల కమలాకర్ బీజేపీని ఎంచుకుంటాడా, లేదంటే తెలంగాణలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎంచుకుంటాడా, లేదా టీఆర్ఎస్లోనే అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇటు ఎవరితోటి గొడవ పెట్టుకోకుండా ఎందుకు మనకనేటువంటి విషయంతో ఉంటారనేటువంటిది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. కానీ రాబోయే 4-5 నెలల్లో చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం సాగుతాయి తెలంగాణలో. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి అవి మరింతగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది,
ఇటు లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడం కానీ, లేదంటే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ, కాళేశ్వరం కేసులో కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ కేసులు, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసులు, ఇవన్నీ కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కానీ, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నిన్నటి వరకు ఉన్నటువంటి తాజా మాజా ప్రజాప్రతినిధులు కానీ ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటి అంశంలో సందిగ్ధత ఉంది. మరి గంగుల కమలాకర్ కేవలం ఇది మా సుహృద్భావ వాతావరణంలో మర్యాదపూర్వకంగా పెట్టినటువంటి పోస్టుగా మాత్రమే మనం గమనించవచ్చు. వెంటనే అతను పార్టీ మారుతాడు, బీజేపీలోకి వెళ్తాడని చెప్పకపోయినా కొంతమేర ఇది సుహృద్భావ వాతావరణం, ఇది నిజానికి స్వాగతించాల్సిందే. రెండు పార్టీల మధ్య సఖ్యత అంటే రాజకీయ విమర్శలు ఉండొచ్చులే, కానీ కరీంనగర్ నుంచి గెలిచినటువంటి ఎంపీ సహాయ మంత్రిగా ఉంటే శుభాకాంక్షలు తెలపడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది తప్పు కాదు. నిన్న అటు రఘునందన్ రావు, హరీష్ రావు కలిసినటువంటి వీడియో పైన, అక్కడ ఉన్నటువంటి ఫోటో పైన కూడా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఒక చోట ఉన్నప్పుడు హరీష్ రావు, రఘునందన్ రావు గెలిచిన రఘునందన్ రావుకు శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. గతంలో కూడా దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిన తర్వాత ప్రతి ప్రోగ్రాం కూడా రఘునందన్ రావు డేటుకు సంబంధం లేకుండా అప్పుడున్నటువంటి మంత్రి హరీష్ రావు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఎమ్మెల్యే ఇక్కడ ప్రతిపక్షమే, ఇక్కడ కేంద్ర మంత్రి అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది బీజేపీకి వెళ్తారు, ఎంతమంది కాంగ్రెస్కి వెళ్తారు, భవిష్యత్తులో ఏ పార్టీ ఎట్లా యాక్ట్ చేయబోతుంది అనేటువంటిది, కేసీఆర్ కేటీఆర్లు ఏం చేయబోతున్నారు, నిజంగా వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో వీళ్ళ పని ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ క్యాడర్కు నైతిక ధైర్యము, బలము, నమ్మకము కలిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తుందా లేదనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం.